అయితే మొన్న ఒక ఫ్రెండ్ ఒక పెద్దాయన అంటాడు, వాడు మార్కులు తక్కువొచ్చినాయి. ఫెయిల్ అయ్యాడు. సో, నేనేమనుకోవాలి, ఓకే. వాడి కర్మ అట్లా ఉంది. తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అవ్వాలని ఉంది కాబట్టి, సర్లే అని నేను మా వాడిని క్షమించి వదిలేస్తా. హ్మ్. అప్పుడు వాడు గూడా వాడికి నేను కర్మ సిద్ధాంతం నేర్పించా అనుకోండి. ఓహ్! నా గత జన్మలో ఈసారి 30 మార్కులే రావాలని రాసింది కాబట్టి 30 వచ్చాయి. మళ్ళీ అనవసరంగా చదివి, బాగా కష్టపడి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే కర్మ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినట్టు అవుద్దేమో అని అనుకున్నాడనుకోండి. నా పరిస్థితి ఏంటి? నాకు అర్థమైందా మీకు? ఆ! అర్థమైంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే కర్మ సిద్ధాంతాన్ని నమ్మి హ్మ్. 30 మార్కులే నాకు రావాలింది కాబట్టి వచ్చినాయి. దాని గురించి కానీ టెన్షన్ దాంట్లో అది జ్ఞానం ఉండదు గదా సార్! మేము ఆ! అదొక్కటే చెప్పం గదా! జ్ఞానం అంటే అన్నీ ఉంటాయి. అన్నీ చెప్తాము. అంటే వాళ్ళ స్థితిని వాళ్ళు మార్చుకుంటారు. ఇప్పుడు అదొక్కటి నమ్మిన వాడు ఇంకా వేరేది గూడా నమ్మాల్సొస్తది. అది అన్నీ నమ్ముతాడింకా. ప్రతీది అన్నీ అట్లే చెప్పినప్పుడు. నమ్ముతాడు. ఇంకా ఇప్పుడు నేను ఎట్లాగో చదవను. ఇప్పుడు ఒకటి స్కూలుకెళ్ళను ఆడు. అరే ఎందుకెళ్ళవురా అవును అంటే, సార్. ఇప్పుడు నా కర్మ చదవనోళ్ళు బాగుపడట్లేరా సార్? అదే అంటున్నా. హ్మ్. అంటే మీరు స్కూలుకెళ్ళకుండా ఓకే అంటారా ఇప్పుడు? ఎవరు? వాడు నేను స్కూలుకెళ్ళొద్దు. ఇప్పుడు మా పాప ఉంది సార్. నేనేం చేస్తా అంటే నేను చెప్పే విధంగా చెప్తా. హ్మ్. నువ్విది చదువు, నువ్విది చెయ్యి అంటే గాని నేను ప్రెషర్ పెట్టా. వాళ్ళ అవును. టాలెంట్ ఎంతుందో అంతే. అవునండి. మీ ఇబ్బంది పాప పెట్టను. ఏమంటదంటే, హ్మ్. అమ్మ హ్మ్. నా కర్మ సిద్ధాంతం ప్రకారం నేను హ్మ్. ఫెయిల్ అయ్యేదాన్ని. హ్మ్. ఓకే. అనవసరంగా స్కూలుకెందుకు, నన్ను మంచిగా ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉంటా గదా! వదిలేయి అంటే వదిలేస్తారా? కౌన్సెలింగ్ ఇస్తా. హ్మ్. కౌన్సెలింగ్ ఇస్తా. అది కాదు నాన్న నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకాలి. నీకంటూ ఇది ఉండాలని నేను కౌన్సెలింగ్ ఇస్తా. అట్లాంటిది ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని ఎదిరించినట్టు గదా! సార్ వాళ్ళు ఒకవేళ చేశారనుకోండి, వాళ్ళు సెట్ అవుతారు. ఒకవేళ సెట్ కాకపోతే వాళ్ళ డిజైన్ వేరే ఉందనుకోండి, చదివినోళ్ళు ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద జాబులు చేయాలని ఏం లేదు గదా! లేదు. అవును. ఇప్పుడు బ్యూటీషియన్‌గా నేను అనుకోలేదు. నేను జాబ్ చేయాలనుకున్నాను. హ్మ్. నాకు ఏంటంటే మా హస్బెండ్‌కి బయటికెళ్ళి జాబ్ చేయడం ఇష్టం లేదు. నా వైఫ్ ఓకే. నా ఇంట్లో ఉండాలి అనుకున్నాడు. నేను ఇంట్లో ఏదో ఒకటి చేయాలి. నేను బ్యూటీషియన్‌ని కదా! నేను ఖాళీగా ఉండొద్దు అనుకున్నా. నా మైండ్‌లో ఒకటే ఉండే వన్ డే అయినా నేను జాబ్ చేయాలి, బ్యాంక్‌కెళ్ళాలి అనుకున్నా. హ్మ్. నా డ్రీమ్ అది ఉండే నేను జాబ్‌కెళ్ళేది. కానీ ఏం చేసినాను, నా పద్ధతిని మార్చుకొని బ్యూటీషియన్‌గా మారిపోయినా ఈరోజు సక్సెస్ అయినా. అంటే ఒకే దాంట్లో ఉండదు సార్ సక్సెస్. వేరే వేరే దాంట్లో కూడా ఉంటది గదా! ఆ! ఎందుకుండదు. మరి ఆ! మనం చెప్పే విధానంలో ఉంటది. నా కూతురికి నేను చెప్తాను. ఇప్పుడు నేను మొన్నటిదాకా అనుకున్నాను. నేను బిజీ అయిపోయినా నా కూతుర్ని పట్టించుకుంటలేమో హ్మ్. లేదు అనుకున్నాను. ఆ! అయితే సరేలే ఇప్పుడు చిన్న పిల్ల గదా! ఇప్పుడు మెల్లమెల్ల చెప్పుకుంటూ పోదాము. పెద్దగయినాక తనకి జ్ఞానం వస్తది. తనని కూడా ధ్యానంలో ఇంట్లో కూర్చోబెడితే నేను చెప్తాను సార్ గైడెన్స్ ఇవ్వాలి పిల్లలకి. ఇప్పుడు నేను ధ్యానంలో ఇదే అంటా. ఇప్పుడు యూత్‌కి ఇవి కావాలి సార్. ఈ ధ్యానం అంటే సిట్యుయేషన్‌ని ఎట్లా తీసుకోవాలి? హ్మ్. స్ట్రెస్‌ని ఎట్లా తీసుకోవాలి? మన ఈ జ్ఞానాన్ని ఎట్లా తీసుకోవాలి? మన లైఫ్‌ని ఎట్లా సెట్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి దీంట్లో. అదే అండి. నాకు 30 మార్కులొస్తే నేను అలాగే యాక్సెప్ట్ చేయాలా? ఇంకే అలా యాక్సెప్ట్ చేస్తే కర్మ సిద్ధాంతం. అంతేనా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కర్మ సిద్ధాంతం. అంటే మనకు ఎంతొస్తే అంత, ఏదొస్తే అది. దేవుడిచ్చాడు. ఇది పోయిన జన్మ మన అట్లెందుకు కర్మ అనుకోవాలి సార్? ఇది. అంతే గదా! మన కర్మ ప్రకారమే గదా! 30 మార్కులొచ్చింది. పోయిన జన్మలో నేనేదో పాపం చేశాను గాబట్టి, మీ సిద్ధాంతమే ఇది. అవునవును. పోయిన జన్మలో నేనేదో తప్పు చేశాను గాబట్టి, ఈసారి నాకు 30 మార్కులొచ్చాయి. ఇక మళ్ళెందుకు బాగా చదివి, అనవసరంగా రాసి అది ఇప్పుడు ఈ ధ్యానంలోకొచ్చినాక మైండ్ అట్లుండదు సార్. ఆ! మీరంటున్నారు గదా! అప్పుడు అట్లా చేసినాం ఇట్లా ఆ మైండ్ సెట్ తోటయితే ధ్యానంలోకి రారు. ఆ! ఈ ధ్యానంలోకొచ్చినామంటే జ్ఞానము ఎంత ఆ జ్ఞానంతోటి జీవితాలు మారిపోతాయి. హ్మ్. అంటే ఆహ్, 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 ఆ థింకింగ్ ఉండదు సార్. మీరంటున్నారు గదా! ఆ! లాజికల్‌గా మీరు మాట్లాడుతున్నారు. ఆ కర్మ సిద్ధాంతాన్ని మీరిట్లా చెప్తున్నారు. ఆ! కానీ ఆ ధ్యానంలోకొచ్చినాక మేమేదైతే జ్ఞానం ఆ! పొందుతామో మీరు అట్లా చెప్పిందే మైండ్ అండి. సెట్. నేను అనుకోని చేస్తే అది నా కర్మ అయితది. మనకు తెలియకుండా మనం ఏదన్నా మనల్ని మనం ధర్మంలో ఏది చేసినా అది కరెక్టే సార్. హ్మ్. నువ్వు ధర్మంగా ఏది చేసినా, నీ ధర్మంగా నువ్వు చేస్తే అది తప్పు గాదు. హ్మ్. హ్మ్. నువ్వు కావాలని అనుకోని నువ్వు చేస్తావు గదా! అది కర్మ. ఓకే. ఓకే. సో, ఇంతకీ హాస్టల్ మాస్టర్స్ ఎవరండి? మధ్యలో వచ్చారు వీళ్ళు ఎక్కడి నుంచొచ్చారు? ఎవరు వీళ్ళు? మాస్టర్స్ అంటే సార్ ఇప్పుడు హాస్టల్ మాస్టర్స్. ఎవరు అంటే వాళ్ళు? మనుషుల ఇప్పుడు కొంతమంది చనిపోయిన వాళ్ళుంటారు గదా! వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తుంటారు. హ్మ్. మనము ధ్యానంలోకొచ్చి వాళ్ళతో అవుతాం గదా! అయిన తర్వాత ఏది అడిగినా గూడా వాళ్ళ రూపంలో మనకిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ రూపాలు మనకు గనిపియవు. దేవుడి రూపాలు, ఓకే. పితృదేవతలంటారు గదా! అవును. పితృదేవతలంటే ఎవరు? హ్మ్. ఇప్పుడు పితృదేవతలంటే అందరొస్తారు. హ్మ్. దేవుళ్ళొస్తారు, ఋషులొస్తారు, చనిపోయిన అచ్చచ్చ! వాళ్ళొస్తారు. ఆ! మన చుట్టుపక్కన ఉన్నోళ్ళు, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని గూడా పితృదేవతలంటారు. అమ్మ గాని, హ్మ్. హ్మ్. నా పిల్లలు గాని వీళ్ళంతా పితృదేవతల కిందకే వస్తారు. ఓకే.
అంటే హాస్టల్ మాస్టర్స్ అంటే మనకు దేవుడి రూపంలో వస్తారు. బాబా, ఉమ్, మహోత్తర్ బాబా, వెంకటేశ్వర స్వామి వాళ్ళ రూపంలో మనకి వస్తాయి. లేదు అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా సార్, అవును. వాళ్ళ రూపంలో వస్తాయి. ఉమ్, లేదంటే ఇక్కడ కింద వాళ్ళు ఉన్నారు కదా అవును. మాస్టర్సే, వీళ్ళ ఫేస్ తోటి నాకు అక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. ఉమ్, ఇప్పుడు మా ఫాదర్ ఉన్నాడు, నేను అప్పుడు ఏం చేసేదాన్ని అంటే విసిగించేదాన్ని, బాగా కనిపిస్తున్నాడు కదా అని చెప్పేసి ఊరికే చూడాలి, పైన లోకాలు చూడాలని ధ్యానం చేసి కూర్చునేదాన్ని. ఉమ్, వెళ్ళి నేను ఒకసారి వెళ్తే ఇక్కడున్న బ్రదర్ ఫేసే, మా అన్నయ్య ఫేసే అక్కడ మాస్టర్ రూపంలో కనిపించాడు నాకు. కనిపించి చేయబెట్టి అడ్డు పెట్టేశాను నన్ను, ఆయన డిస్టర్బ్ చేయొద్దు అనేసి. వెళ్ళిపో అంటాడు నన్ను. అప్పుడు నేను ఏం చేసిన అంటే ఆయనకు నేను రెస్పెక్ట్ ఇస్తా కాబట్టి నేను ఫీల్ అయ్యి వచ్చేసిన, ఈయన ఎందుకు ఇక్కడ కనిపిస్తున్నాడు అని చెప్పేసి ఫీల్ అయ్యి ఆయన వద్దు అనగా నేను తిరిగి వచ్చేసిన. ఉమ్, తర్వాత మా గ్రూప్ లో నేను అడిగిన, ఇక్కడున్న మనిషి ఫేసు అక్కడ ఎందుకు కనిపించింది, ఆ, అది ఏంది నాకు అర్థం కాలే అంటే, మనము కొంతమంది మాస్టర్స్ మనం చెప్తే వినం కదా, ఇక్కడున్న మనిషి రూపంలో అక్కడ మనకు మెసేజ్ ఇస్తాడు. ఓహో. వీళ్ళ ఫేసులతోటి అక్కడ మనకు మెసేజ్ ఇస్తాడు. ఓకే. దయ్యాలు ఉంటాయండి? దయ్యాల ఆత్మలు ఉంటాయి సార్, ఉమ్, ఉంటాయి. దేవుళ్ళు ఉన్నప్పుడు ఆత్మలు ఎందుకు ఉండవు సార్? ఉంటాయి. ఓకే. సో అంటే మన చుట్టూ ఉన్నట్టేనా ఇప్పుడు? ఉంటాయి, మనకు కనిపించవు. ఉమ్. కొందరు కనిపిస్తుంటాయి అంటారు కదా, ఎందుకు? వాళ్ళ ఆత్మ శక్తి ఎక్కువ ఉంటే వాళ్ళకి కనిపిస్తాయి సార్, ఆత్మలు మీకు కనిపిస్తాయి. కనిపిస్తుంటాయా? నాకేం కనిపించవు సార్. నాకు ఒకప్పుడు నీడలు కనిపించేవి, నా వెనక ఏదో ఉన్నట్టు నాకు నీడ కనిపించేది, అవి అవి కనిపించినాయి నాకు. ఆ. ఏంటి అవి నీడలు? నీడ సార్, అదేదో బాక్స్ లాగా, దానికి ఆకారం కూడా లేదు. ఆ, అది మా ఫాదర్ చనిపోయే ముందు నాకు అవి బాగా కనిపించేటివి, ఉలికి పడేదాన్ని. నేను వెనక ఏదన్నా వచ్చే వాళ్ళకి నేను చెప్పేదాన్ని, సడన్ రావద్దు, ఏదైనా సౌండ్ చేసుకుంటారా అనేదాన్ని. నేను ఓకే. ధ్యానంలో రాకముందు అది నాకు కనిపించేది, ఈ ధ్యానంలోకి వచ్చినాక లేదు, ఇంకా అవునా? లేదు నాకు. ఓకే. సో ఈ ధ్యానం ద్వారా ఈ ఆత్మల్ని పారదోలడం, అంటే మనల్ని పట్టి పీడిస్తుంటాయి కొందరిని అవునవును. దుష్టశక్తులు, లేదంటే శాపవశాత్తు కొందరిని ఆత్మలు పట్టి పీడిస్తుంటాయి కదా, వాటిని పారదోలొచ్చా? అంటే ఏ ఆత్మల్ని పడితే వాటిని తోలొద్దు సార్, మనకు సంబంధం లేదు. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు, మా ఫాదర్ ఉన్నారు, అవును. మా ఫాదర్ ఒక్కొక్కసారి ఏంటంటే బాధపడుతూ కనిపిస్తాడు అనమాట. ఆ డ్రెస్సింగ్ నీట్గా ఉండదు, డస్టీగా ఉంటది, కనిపించి బాధపడినప్పుడు వాళ్ళకి మేము ఏం చేస్తామంటే, నేను మా మమ్మీకి చెప్తా, మమ్మీ డాడీ కళ్ళలో కనిపించిండు, బాధపడుతున్నాడు, ఆయన సోల్ స్వర్గంలో బాధపడుతున్నాడు. ఉన్నారా, నరకంలో ఉన్నారా? పైన స్వర్గమే ఉంటుంది సార్, నరకమే భూమి, అచ్చా, నరకమే భూమిలో. భూమి, నరకమే ఇది, మనం అనుభవించేదే నరకము, పైన అంతా స్వర్గమే ఉండేది. అచ్చా, అచ్చా, ఓకే. పైన ఒక స్వర్గం ఒకటే ఉంటది. ఇప్పుడు మనము హాస్పిటల్లో ఉంటాము, కోయించుకుంటాం, స్టిచెస్ పడతాయి, నరకం, యాక్సిడెంట్ నరకం, ఈ నొప్పులు నరకం, ఓకే, ఓకే. పైన స్వర్గమే ఉంటది, భూమే ఈ నరకం. త్రిశంకు స్వర్గం అని ఒకటి మధ్యలో ఉంటది, అదేంటి? ఏంటి సార్? త్రిశంకు స్వర్గం అని మధ్యలో ఒకటి ఉంటది కదా. అది నాకు అంత ఐడియా లేదు సార్, ఓకే. కానీ నాకు తెలిసినంత వరకు ఆ స్వర్గంలో కూడా స్టేజెస్ ఉంటాయి. ఆహా. అంటే మనిషి స్థితిని బట్టి, ఇప్పుడు మడ్డలు చేసేవాడు, రేపు అట్లా చేసే వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ అంటే Okay. శిశు ఆత్మ. బాల్యాత్మలు ఎలా అంటే ఆఫ్ మైండ్ అన్నమాట, దేవుడు ఉన్నాడంటే ఉంటాడు, లేదంటే లేదు, ఓకే. ఆఫ్ మైండ్ తో ఉంటారు, ఏది యాక్టివ్ ఉండరు, అంటే లేజీగా ఉంటారు, వాళ్ళకి అంత జ్ఞానం ఏమి ఉండదు, చెప్పుడు మాటలు వినడము, లేదా పక్కన వాళ్ళని ఏడిపియడము, అబద్ధాలు చెప్పడం, అది సెకండ్ స్టేజ్. ఉమ్, థర్డ్ స్టేజ్ లో ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు, ప్రౌఢాత్మలు. ఉమ్, అట్లా ఈ పైన ఒక 7 అలా ఉంటాయి, తలాలు అంటారు వాటిని. ఉమ్. ఓ, చిన్నప్పుడు విన్నాం. తలాలు తల ఉంటాయి. తల రసాతల భూతల ఇట్లా అంటారు కదా, అవేనా? అవేనా? తలాలు 7 తలాలు ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు యవనాత్మలు ఉంటాయి. యవనాత్మ అంటే ఇప్పుడు ఋషులు, గురువులు, పెద్ద పెద్ద వాళ్ళు ఆ స్టేజ్ లో ఉంటారనమాట. ఇప్పుడు నేను ఒక మంచి జన్మ తీసుకోవాలి అనుకున్నాను అనుకోండి, ఒక మంచి జన్మ తీసుకోవాలంటే నాకు కొన్ని కర్మలు ఉంటాయి. ఆ కర్మలు నేను పుట్టేటప్పుడే నేను కిందికి తీసుకొని, అసలైతే భూమి మీదనే మనకు తక్కువ టైం, ఓకే. పైన ఆత్మలోకంలో ఉన్న వాళ్ళకి అంత తొందరగా గడవదు టైం, ఉమ్, ఫ్రీ అంత ఫాస్ట్ గా వాళ్ళు డెవలప్ అవ్వరు. ఓకే. వాళ్ళు తొందరగా మంచి జన్మ తీసుకోవాలి, ఉన్నతంగా ఎదగాలంటే అది భూమే. ఇది నేర్చుకోవడానికే వస్తాం మనం, నేర్చుకోవడానికి మన కర్మలు తగ్గించుకోవాలి. ఉమ్, ఉమ్, మన ఇవి ఉంటాయి కదా సార్, ఇప్పుడు మనము టేస్ట్ చూడాలన్నా, బైక్ నడిపియాలన్నా, అనుభూతులు ఏమంటారు, అనుభవాలు పొందడానికి అవును. వస్తాం, ఫీలింగ్స్. కర్మలు తగ్గించుకోవడానికి, అనుభవాలు పొందడానికి, ఇంకోటైనా నేర్చుకోవడానికి వస్తాం. మనం ఏం చేస్తామంటే పుట్టిన తర్వాత గతాన్ని మర్చిపోతాం, మర్చిపోయి మళ్ళీ కొత్త కర్మలు చేసినాం అనుకోండి, మళ్ళీ డబల్ అవుతాయి పైకి. ఉమ్, పైన సంచిత కర్మలు అని ఉంటాయి, ఉమ్, నువ్వు ప్రతి జన్మలో చేసిన కర్మలన్నీ అందులో నిండుతూ ఉంటాయి.
ఓకే. పుట్టేటప్పుడు అందులో కర్మలు తీసుకొని వస్తారు. కొంతమంది చాలా కష్టాలు పడతారు. చాలా బాధలు పడతారు. వాళ్ళు చెప్తారు. యాక్చువల్లీ మనం ఎవరినైనా బాధ పెట్టినామంటే 100% బాధ వాళ్ళు పడతారు సార్. కానీ హ్మ్. మనకిచ్చేటప్పుడు 20% కర్మనే ఇస్తారు. అదేంటి? 20 అంత మనం భరించలేము. ఓహ్! భూమి మీద మనం ఎవరికైనా గతంలో 100% బాధ పెడతాం గదా! ఆ! 100% మనకివ్వరు. 20% ఇస్తారు. ఓహో! ఓకే. 100 ఇస్తే మనం తట్టుకోలేము ఇక్కడ. ఆ! దాన్ని రియలైజ్ అయినామనుకోండి మన ఆత్మ ఉన్నతంగా అవుతది. ఓకే. అంటే గత జన్మ కర్మల్ని మనం తగ్గించుకుంటాము. ఇప్పుడు ప్రస్తుతం హ్యాపీగా ఉంటాము. హ్మ్. వచ్చే జన్మ ఏమంటారు? బావుంటది. బావుంటది.